అమెరికా లేని నాటో యుద్ధం వద్దని యూరప్ దేశాలు భావిస్తున్నాయి. ఇప్పుడు ఉక్రెయిన్ ఓడిపోతుంది, రష్యా విజయం సాధిస్తుంది. ఈ విజయం ఇట్లాగే ఖాయమైతే కనుక రేపొద్దున అతిపెద్ద ప్రమాదం అని భావిస్తున్నది అమెరికా, నాటో కూడా, యూరప్ దేశాలు కూడా. అయితే అమెరికా ఏం చేస్తుంది, తన చేతికి మట్టి అంటకుండా పని జరిగిపోవాలనుకుంటుంది. ఉక్రెయిన్ ద్వారా రష్యాని ఎలా జయించాలనుకుందో అది ఫెయిల్ అయ్యేటప్పటికి నాటో దేశాలను ముందు పెట్టి యుద్ధం చేయించాలనుకుంటుంది. బ్రిటన్ కూడా తన సైన్యాన్ని నాటోలో చేర్చడానికి ఒప్పుకుంది, కానీ మిగతా దేశాలు ఒప్పుకోవట్లేదు, కొన్ని దేశాలు అంగీకరించట్లేదు. ఈ సందర్భంలో ఇప్పుడు అక్కడ ఉక్రెయిన్లో ఉన్నటువంటి వాళ్ళకి శిక్షణ పేరుతో నాటో దేశాల బలగాలు వెళ్ళబోతున్నాయి ఉక్రెయిన్లోకి. అంటే ఉక్రెయిన్ సైన్యానికి శిక్షణ ఇచ్చే పేరుతో అమెరికా, యూరప్, నాటో దేశాల బలగాలు ఉక్రెయిన్లోకి అడుగుపెట్టబోతున్నాయి. ఆ టైంలో కనుక వాళ్ళ మీద దాడి జరిగితే అదిగో నాటో మీద దాడి అన్నటువంటి పేరుతో యుద్ధానికి సిద్ధపడుతున్నాయి. ఒక సరికొత్త వ్యూహాన్ని రచిస్తున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి.